దేవుని పరిశుద్ధమైన శక్తివంతమైన ప్రశస్తమైన నామమున దేవునికి మహిమయు ఘనతయు ప్రభావములు కలుగును గాక. ఆమేన్. ఈ శనివారం దినము సిద్ధపాటు కింద ప్రభు సన్నిధిలో కూడి ఉన్న దేవుని అందరికీ అనేక హృదయపూర్వకపు వందనములు, ప్రత్యేకపు శుభములు తెలియపరుస్తున్నాను. సియోనులో నుండి నా ప్రభువును ఆశీర్వదించి దీవించును గాక. ఆమేన్. ప్రతిసారి మన వాక్యం ఉన్నప్పుడు ప్రభు మనతో మాట్లాడుతూనే ఉంటాడు. అవునా? కనుక వాక్యాన్ని వింటున్నప్పుడు మన శ్రద్ధ, మన ఆలోచన, మన తలంపు సమస్తం కూడా దేవుని యొక్క వాక్యం మీద దృష్టి నిలిపి ఉంటే అది మన ఆత్మీయ జీవితానికి ఎంతో బలము, ఆత్మీయ ఆహారాన్ని మనం పొందుతున్నాం. తద్వారా దేవుని నిర్ణయం చేయబడతాం. ఇంతవరకు పాటల ద్వారా ప్రభువును మనం పరిచయం ప్రార్థన చేసి ఉన్నారు. శ్రేష్టమైన దేవుని మాటలు మనం శ్రద్ధగా ఆలకిద్దాం. ఈరోజు వాక్య అంశం ఏంటంటే రక్షణ వాడ. రక్షణ వాడ. పరిశుద్ధ గ్రంథం నుంచి ఆదికాండము 6వ అధ్యాయము 14వ వచనంలో దేవుని యొక్క మాటను మనం చూడగలిగినట్లయితే ఆదికాండం 6వ అధ్యాయము 14వ వచనంలో చితి సారకపు మ్రానుతో నీ కొరకు ఓడలు చేసుకొను, అరలు పెట్టి ఆ ఓడలు చేసి లోపటను వెలుపటను దానికి కీలు పూయవలను. అంటే ఇక్కడ దేవుడు తెలియవలసినటువంటి మాట ఏంటంటే నీ కొరకు ఓడను చేసుకోము అని తెలియపరుస్తూ ఉన్నారు. నోవాహుని దేవుడు ఎందుకు నీ కొరకు వాడిని చేసుకోమని తెలియపరచాడంటే లోకమంతా కూడా పాప సంబంధమైన స్థితిలో పడిపోయి వారికి ఇష్టం వచ్చినట్టు వారి జీవితాన్ని వారు జీవిస్తూ ఉన్నారు. అసలు సృష్టికర్తటువంటి దేవుని మర్చిపోయారు. అందుకనే అక్కడ ఎవరు నా యందు భయభక్తి కలిగి ఉన్నారు, ఎవరు నా యందు విధేయత కలిగి ఉన్నారు దేవుడు చూసినప్పుడు నోవాహు మాత్రమే దేవుని కృప పొందినవాడు, యథార్థవంతుడు, దేవుని యొక్క చిత్త ప్రకారం ఆజ్ఞ ప్రకారం జీవిస్తున్నట్టు లేఖనం మనకు తెలియపరుస్తుంది. అయితే ఇక్కడ ఓడ అనగా యేసు క్రీస్తు ప్రభు వారికి సాదృశ్యంగా ఉందండి. మనమందరం కూడా ఈ పరిశుద్ధమైనటువంటి మందిరంలోకి రాబడడానికి కారణం ఏంటంటే విశ్వాసం, నమ్మకం. ప్రభు సన్నిధిలో ప్రార్థన జరుగుతుంది కనుక ప్రభు సన్నిధికి నేను వెళితే నా దేవుడు నన్ను దీవిస్తాడు, ఆశీర్వదిస్తాడు, నా బ్రతుకులు, నా దినములు సమస్తము దేవుడు ఆయన ఇష్టంగా నడిపిస్తాడు. కాబట్టి నమ్మకం మనం కలిగి ఉన్నాకనే పరిశుద్ధ మందిరానికి మనం వచ్చి ఉన్నామండి. ఈ మందిరము స్థాపించడానికి పాస్టర్ గారి యొక్క కుటుంబస్తులు ఎంతమంది ఎంతగా ప్రయాసపడ్డారు, ఎంతగా ఆలోచన కలిగి ఉన్నారు, ఎంతగా ఖర్చు పెట్టి ఉన్నారు. కానీ మందిరాన్ని దేవుడు ఏర్పాటు చేసి తన బిడ్డల కొరకు గొప్ప మందిరాన్ని మనందరికీ దేవుడు ఇచ్చి ఉన్నాడు. కనుక ప్రియా దేవుడు బిడ్డలారా, వాడ అనగా యేసుక్రీస్తు ప్రభు వారికి సాదృశ్యంగా ఉన్నది. నీ కొరకు వాడను చేసుకోమని పరిశుద్ధ గ్రంథంలో దేవుడు నోవాహుతో తెలియపరుస్తూ మనల్ని కూడా దేవుని యొక్క సన్నిధిలో దేవుని యొక్క వాడలో ఉంటున్నామా లేదని హెచ్చరిస్తూ ఉన్నారండి. నిజమే, మన కుటుంబంలో ఉంటున్నాం, ప్రార్థన వస్తున్నప్పుడు ప్రార్థనకు వెళ్తున్నాం, చక్కగా అటు ఇటు వెళ్తున్నాం, ఆ ప్రాంతం ఈ ప్రాంతం తిరుగుతూ ఉన్నాం. కానీ దేవుని యొక్క చిత్త ప్రకారం, ఆయన ఇష్ట ప్రకారం జీవిస్తున్నామా లేదని గమనించుకునే వారికి మనము ఉండాలి. అయితే ఈ వాడ దేవునికి సాదృశ్యంగా ఉన్నట్టే యేసుక్రీస్తు ప్రభు వారికి సాదృశ్యంగా ఉన్నది. ఈ వాడలో మనం ఉన్నంతసేపు మనకి దిగులు ఉండదు, భయం ఉండదు, చింత ఉండదు, బాధ ఉండదు. ఎందుకంటే ప్రభు కాపుదల మనకు ఉంటుంది, ప్రభు రక్షణ మనకు ఉంటుంది, ప్రభు మన తోడు ఉంటాడు కనుక మనకి ఏ చింత ఏ బాధ అనేది ఉండదు. చాలా మంది ఏం చేస్తారంటే దేవుని యొక్క వాడలో, దేవుని యొక్క మందిరంలో, దేవుని యొక్క చిత్తంలో ఉండాల్సిన వదిలేసి వ్యర్థమైనటువంటి ఆలోచనలు, వ్యర్థమైనటువంటి తలంపులు, వ్యర్థమైనటువంటి వేరే వేరే ఎక్సెట్రా కలిగి ఉన్న వారు లేకపోలేదు. అన్నా కదా? అవును. కనుక దేవుని బిడ్డలు దేవుని సన్నిధిలో ఉంట ధన్యత, దేవుని మాటలు వినుట ధన్యత, దేవుని చిత్త ప్రకారం జీవించడం ధన్యత. కనుక అట్టి ధన్యత దేవుడు మనకు దయచేసినందుకు దేవునికి మహిమ కలుగును గాక. ఆమేన్. అయితే
ఈ వాడ ఎందుకు ఈ వారాన్ని మనం చూడగలిగినట్లయితే ఇదే ఆదికాండం 7వ అధ్యాయం 7వ వచనం చదువుదాం. అప్పుడు నోవాహును అతనితో కూడా అతని కుమారులను అతని భార్యలు అతని కోడలను ఆ ప్రవాహ జలములను తప్పించుకున్నట్టుకై ఆ వాడలో ప్రవేశించి దేవుడు తెలియపరిచాడు నోవాహుతో, నోవాహు నీవు ఒక వాడను ఏర్పాటు చేసుకోను, ఇన్ని మూలలు, ఇన్ని అడుగులు, ఇంత ఎత్తు, దానికి ఏమి పూయాలి, ఏమి చేయాలి మొత్తం కూడా చిరసానపు మ్రాణంతో నీకు వాడను చేసుకున్నాను. అరవబెట్టి ఆ వాడను చేసి లోపలను వెలుపలను దానికి కీలు పూయవాలని తెలియపరుస్తూ ఉన్నాడు. ఈ చిరసా ఈ చితిసారపు మ్రాణంతో ఎందుకు వాడాలన్నది మీకు దేవుడు సమయం ఇస్తున్న తర్వాత వల్ల మనం చూద్దాం. కనుక నా ప్రియ దేవుడు ద్వారా ఉగ్రతను తప్పించుకున్నటకు దేవుడు వారిని తన బిడ్డలకి ఏర్పాటు చేసి ఉన్నాడు. ఈరోజు ప్రతి దినము నిద్రలేసిన దాని నుంచి ఎప్పుడు ఏ మార్గం ఆలోచిందో, ఏం జరిగిందో, ఏమైనా ఆలోచన ఉంటుందా ఉందా? మరి ఎక్కువగా మధ్యరాత్రి బాగా నిద్రపోయేటప్పుడు ఫోన్ రింగ్ అయింది అనుకోండి, అసలు కొంతమందికి 70 సార్లు 140 సార్లు కొట్టుకుంటుంది. అమ్మో ఏమిటో ఇప్పుడు ఈ టైం 1 పోలేదు, ఏదో బ్యాడ్ న్యూస్ అనుకుంటా ఉంటాం. కనుక నా ప్రియ దేవుని ద్వారా ఈ ఉగ్రతను తప్పించుకోవడానికి యేసు క్రీస్తు ప్రభువు వారి యొక్క ఓడలోకి మనం ప్రవేశించాలంటే దేవునికి ఇష్టకరంగా, దేవుడిని ప్రేమించేవారిగా, దేవుడి మహిమాత్మను జీవించేవారిగా ఉండగలిగితే అదే కదా దేవుడు మనలో కోరుకుంటుంది. అవును. కనుక అపవాది గారు కొంచెం ఉన్నాడు, దేవుడి సన్నిధి నుంచి నేను వేరుపరచాలని, దేవుడికి ఇష్టమైనటువంటి జీవితాన్ని నేను జీవించకుండా చేయాలని, ప్రతి వ్యక్తిలో నీలో ఉన్న విశ్వాసము, నమ్మకము, నీతి, యథార్థత, పరిశుద్ధత, మంచి ప్రవర్తన పాడు చేయాలని ఈ క్షణం కూడా ఆలోచన అపవాది గారు కలిగి ఉండకుండా మానడు. అని దేవుడు ఏం చేస్తాడంటే, ప్రయాసపడి భారం మోసుకుంటున్న సమస్త జనులారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతి అనుగ్రహిస్తాను. దేవుడి సన్నిధికి వస్తే మనకి విశ్రాంతి, దేవుడి సన్నిధికి వస్తే మనకి సంతోషం, ఆనందం. ప్రభు సన్నిధిలో మనం నిలిచునుట ఎంతో ఉన్నతమైనటువంటి గొప్ప తలంపు కలిగి ఉన్నటువంటి. కనుక దేవుని ద్వారా ప్రతి నిత్యము ఉగ్రతను తప్పించుకోవడంలో మనం దేవుని వైపు మొరపెట్టేవారిగా, దేవుని వైపు ప్రార్థించేవారిగా, దేవునికి సమస్తము తెలియపరిచేవారిగా మనం ఉండాలని లేఖనం తెలియపరుస్తూ ఉంది. అలాగే నోవాహుని దేవుడు ఎందుకు ఏర్పాటు చేసుకున్నాడని ఒకసారి మనం గమనించినట్లయితే, నోవాహు మొదటిగా దేవుని యందు కృప పొందిన వాడు. ఆ కృప మనం పొందుకుంటున్నామా లేదా? దేవుని యొక్క కృప కాపుదల, దేవుని యొక్క గొప్ప తలంపు, దేవుని యొక్క ప్రేమ మన మీద లేకపోతే, మన బ్రతుకులు ఏమైపోతే వాక్యం తెలియపరుస్తున్నప్పటికీ దేవుని కృపలో ఉన్నాములే, దేవుని చిత్త ప్రకారం జీవిస్తున్నాములే, మేము పరిశుద్ధమైనటువంటి దేవుని సన్నిధికి వెళ్తున్నాం, వస్తున్నాం, మేము ఎక్కడికి కదల్చబడలేము, మమ్మల్ని ఎవరు ఏమి చేయలేము, మా యొక్క స్థితిగతులు, మా పనులు, సంవత్సరం కూడా దేవుడు జరిగిస్తారని అనుకుంటూ ప్రార్థనలో వినయం చేసేవారు కదా ఉన్నారు. అలాగే అందరూ కాదు. కనుక మనము ఈ లోకంలో దేవుడు మన పట్ల కలిగినటువంటి గొప్ప ఆలోచన, తలంపు, గొప్ప ఉద్దేశం ఏమైందంటే తనతో పాటు మనల్ని పరలోకానికి తీసుకువెళ్ళాలి. దేవుడు బంగారం అడగట్లేదు, మనులు మాణిక్యాలు అడగట, నీ మనస్సును దేవుడు అడుగుతున్నాడు. నీ హృదయం కావాలి ఆయనకి, నీ హృదయాన్ని ఆయనకి ఇస్తే చాలు, సమస్తము ఆయన నీ పక్షాన జరిగించగలడు. దేవుడికి మహిమ కలుగును గాక. ఆమేన్. కనుక మనకు కూడా ఒక వాడని సిద్ధపరచుకోవాలి. ఎలా ఉండాలంటే ఆ వాడ ఎన్ని తుఫానులు వచ్చినా, ఎన్ని ప్రవాహాలు వచ్చినా, ఎన్ని ఇబ్బందులు వచ్చినా కానీ వాడ కదల్చబడుకునే స్థితిలో మనము అటువంటి వాడని ఏర్పాటు చేసుకోవాలండి. ఆనాడు నోవాహు గారు దేవుడు తెలియపరిచినటువంటి ఆ మాట ప్రకారం ఆ యొక్క వాడని ఏర్పాటు చేస్తున్నారు. భయంకరమైనటువంటి జల ప్రవాహము, వానలు వచ్చినా కానీ ఆ వాడకి ఏమైందా? ఏం కాదు. మళ్ళీ మొత్తం సద్దుమంది అయిపోయేదాకా క్షేమముగా నోవాహు, తన భార్య, షేము, హాము, యాపెతు వారి ముగ్గురు కుమారులు, వారి కోడలు సురక్షితంగా ఆయా జాతి ప్రకారం ఉండేసి, జంతువులు ఒకది ఒక ఆడది దేవుడు తెలియపరిచిన సమస్తం కూడా సురక్షితంగా ఉండడానికి కారణం ఏంటంటే
మొదటిగా దేవుని మాటని తను విన్నాడండి. దేవుని మాట వినటమైనా, దేవుని వాక్యం వినటమైనా, ఈ మధ్య అంతా టెక్నాలజీ, యూట్యూబ్, ఫేస్బుక్, ఫోన్, టీవీ ఆన్ చేస్తారు. వాక్యం ముందు రోజులు ఏమైంది తెలుసా, మన వాక్యం వినడానికి 1000 రూపాయలు కూడా టికెట్ ఇచ్చి పోవాల్సిన పరిస్థితులు కూడా వస్తాయి. చరిత్రలో కనుక ఆ యొక్క విధానాలు, చరిత్ర పుస్తకాలు చదువుతూ ఉంటే సమయం ఉన్నప్పుడే సద్వినియోగపరచుకొని ఎందుకు వాక్యం తెలియపరుస్తుందని నాకు ఆలోచన వస్తూ ఉంటుంది. సమయం గడిచిపోతూ ఉన్నటువంటి టెక్నాలజీ పెరిగిపోతూ ఉన్నటువంటి దేవుని వాక్యం దూరం కూడా అవ్వచ్చు. వేరే వేరే రకాలైనటువంటి వారు వచ్చి నేనే దేవుణ్ణి, నేనే సమస్తం చేసి అద్భుతాలు చేసేది నేనే, కార్యం చేసేది నేనే చెప్పవచ్చు. కనుక ప్రియ దేవుడు ద్వారా మనము శ్రేష్టమైనటువంటి దేవుని యొక్క పరిశుద్ధమైనటువంటి మందిరంలో నిలిచి ఉండటం, అదే మనకి శ్రేయస్కరము, అదే మనకి ధన్యకరం అండి. అయితే మనం గమనించవలసింది ఏంటంటే దేవుని యొక్క పరిశుద్ధమైనటువంటి వాడలు, శ్రేష్టమైనటువంటి వాడలు ఎక్కడ ఉంటారన్నది 3 మాటలుగా మనం చూడగలిగినట్లయితే, మొదటి మాట దేవుని కృప పొందిన వారు దేవుని యొక్క వాడలో ఉంటారు. ఆదికాండం 6వ అధ్యాయం 8వ వచనం చూడగలిగినట్లయితే అన్నమాట, అయితే నోవాహు యెహోవా దృష్టి యందు కృప పొందిన వాడాయను. అదండి అసలు అతను రక్షింపబడడానికి కారణం ఏంటంటే దేవుని దృష్టి యందు నోవాహు కృప పొందిన వాడాడు. ఆ ప్రజలంతా కూడా లోక సంబంధమైనటువంటి, పాప సంబంధమైనటువంటి వ్యర్థమైనటువంటి తలంపులతో తినుచు, తాగుచు, మత్తులై వారి వరుసలు వారి వివాహాలు చేసుకుంటూ లోక సంబంధమైనటువంటి, పాప సంబంధమైనటువంటి స్థితిలో కొట్టిపెట్టాడుతున్నప్పటికీ నోవాహు ఒక ప్రత్యేకమైనటువంటి లక్షణం కలిగి ఉన్నాడు. దానికి కారణం ఏంటంటే దేవుని యందు భయము, భక్తి కలిగి జీవిస్తున్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. ఆమేన్. అందుకనే దేవుని కృపని నోవాహు పొందుకున్నాడు కనుకనే తన కుటుంబము రక్షింపబడిందండి. ఇలాంటి మాటలు మనం ధ్యానం చేసుకుంటే దేవుని కృపలో మనం ఉన్నామా లేదా అంటే ఎవరేమంటారు, ఇదంతా కూడా కృపాకాలము. ఎప్పుడైతే కల్వరి కొండ మీద యేసు క్రీస్తు ప్రభువారు పరిశుద్ధమైనటువంటి రక్తాన్ని చిందించారో ఆ క్షణం నుంచి కృపాకాలంలో మనం ఉంటున్నాం. మంచి వారి మీద, చెడ్డవారి మీద ఆయన ప్రేమ నిలిచి ఉంటుంది. ఆయన వర్షంలో కురిపించకుండా ఆగడు, ఉండదు. కనుక ప్రియ దేవుని బిడ్డలారా, ఈ కృపాకాలంలో ఉన్నటువంటి మనము కృపను పొందుకునేటువంటి వారిగా ఉంటే, ఆనాడు నోవాహు ఎలాగైతే దేవుని యొక్క మాట ప్రకారము, తన వాక్కు ప్రకారము తను సరి చేసుకుని తన కుటుంబం సమస్తను ఆ వాటను ఏర్పాటు చేసుకుని భయంకరమైనటువంటి ఆ యొక్క జల ప్రవాహం నుంచి, ఆ వాట నుంచి ఎలా తప్పింపబడ్డాడో మనము కూడా, నీవు కూడా దేవుని కృపను పొందుకుంటే చాలు. నీ యొక్క జీవితంలో, నీ బ్రతుకులో, నీ పనుల్లో, నీ ఆ యొక్క ఆలోచనలో, సమస్త విషయాలు కూడా దేవుని యొక్క కృప పొందుకున్నటువంటి వ్యక్తిగా నీవు ఉన్నావు కనుక అనేకమైనటువంటి వాటి నుంచి దేవుడు విడుదల దయచేయగలడు. దేవునికి మహిమ కలుగును గాక. ఆమేన్. కనుక ప్రియ దేవుని ద్వారా కృప పొందుకోవడం అంటే అది ఒక గొప్ప బహుమతి మనం పొందుకున్నట్టు. మనం చూస్తూ ఉంటే చిన్నపిల్లలకి డిసెంబర్ 25వ తారీఖు రాగానే సెమీ క్రిస్మస్ అయ్యి ఏర్పాటు చేసేసి బహుమతులు ఇస్తూ ఉంటారు. ఎందుకు ఇస్తారంటే బహుమతులు వారు మళ్ళా తిరిగి సెమీ క్రిస్మస్ ఆ యొక్క సమయం వచ్చే వరకు కూడా దాన్ని గుర్తుంచుకోవడానికి, జ్ఞాపకం ఉంచుకోవడం కొరకు చిన్నప్పుడే ఎందుకు వారికి ఆ బహుమతులు ఇస్తూ ఉంటారంటే పలానా రోజున పలానా సమయంలో పండుగ జరుగుతుంది. ఆ పండుగ యొక్క అర్థం ఏమిటంటే అది క్రిస్మస్ పండుగ, యేసు క్రీస్తు ప్రభువారు పుట్టినటువంటి పండుగ అనేటువంటి ఆలోచన వాళ్ళకి తెలియపరచడం వరకు ఆ బహుమతులను ఇస్తూ ఉంటారండి. నా ప్రియ దేవుని బిడ్డలారా, ఈ యొక్క మాసము, ఈ సంవత్సరము చివరి దినాల్లో మనం కొనసాగిస్తున్నటువంటి మనము దేవుని కృప నీ మీద ఉన్నదా లేదా అన్నది ఒకసారి పరిశీలించుకోవాలండి. దేవుని కృప ఉన్న వారి యొక్క స్థితిగతులు ఎలా ఉంటాయి అంటే నెమ్మదిగా జీవిస్తారు. ఎలా ఉంటారు? నెమ్మదిగా జీవిస్తారు. దేవుని కృప పొందుకున్నటువంటి వారు దేవుని వాక్కు ఏదైతే తెలియపరుస్తుందో ఆ వాక్యానుసారంగా వారు తూచా తప్పకుండా వారు పాటిస్తారండి. దేవుని కృప పొందుకున్నటువంటి వారు నిత్యము ప్రార్థన జీవితాన్ని కలిగి ఉంటారు. దేవుని కృప పొందుకున్నటువంటి వారు ఎన్ని శ్రమలు, ఎన్ని ఇబ్బందులు, ఎన్ని శోభలు, ఎన్ని
ఎదురవుతున్న నా ప్రభువు ఉన్నాడు కదా నా పక్షాన్ని ఆత్మీయ ధైర్యాన్ని వాళ్ళు పొందుకుంటారండి. మీరు అనొచ్చు, దేవుని కృప ఉండగా కనుక మనకి ఈ శోధనలు, ఈ వేదనలు, ఈ ఇబ్బందులు, ఈ కుటుంబాలు, ఈ సమస్యలు ఎందుకు వస్తున్నాయి ఏంటంటే, వస్తాయి శోధనలు రాకుండా మనుషులకు రాకుండా ఎవరికి వస్తాయి? ఉన్నా కదండి. శోధన జయించువాడు ధన్యుడు. శోధన జయించాలి. కొంతమంది ఏం చేస్తారంటే ఇళ్లలో ఎప్పుడెప్పుడు అలగాలని ఎదురు చూస్తూ ఉంటారు. ఏం చేయాలని? అలగాలి. ఎందుకు అలగాలంటే వారికి ఏదో కావాలి, అది అనుమతి ద్వారా వచ్చిందని వాళ్ళకి బయటపరచబడింది. అలగటం వల్ల ఏమైందంటే ఆ రోజు కొన్ని సందర్భాలు ఉపవాసం కూడా ఆ రోజు మరి వస్తూ ఉంటాయి. మామూలుగా ఉపవాసం చేయడం పొద్దున్న 9 నుంచి మధ్యాహ్నం 12 దాకా ఉపవాసం. ఏమి లేదు, 2 అరటికాయలు, జ్యూసు, కాకరకాయ చూసాను, 2 బిస్కెట్ ప్యాకెట్లు, 1 లోట పాలు, అంతే. ఆ దేశం ఉపవాసం ఏంటంటే అన్నం పడుతున్నా అంతే. బాడీ కావాల్సిన విటమిన్స్ అన్ని ముందుకోండి. నాకు తెలిసిన భక్తులు ఉండే ఉపవాసం ఆచరించినట్టు 2 రోజులు అయిపోయిద్దాము. ఆ 2 రోజులు కడుపులో నక్కలు పిల్లలు పరిగెత్తగా ఏం చేయాలి? సప్పుడు చేయకుండా ఎదగకుండా తింటమని ఊరు చూసుకొని ఆ ఉపవాసం ఇంకా అయిపోయి కట్టేస్తా ఉంటారు. ఆయన ఎందుకు తెలియదు, అదంతా కనిపెడతాడు కదా. కనుక దేవుడు ద్వారా ఉపవాసం అంటే కృప పొందినటువంటి వారు ఈ లోక సంబంధమైనటువంటి ఆలోచనలు కలిగి ఉండడం, ప్రతినిత్యము దేవుని ప్రేమ, దేవుని కృప, దేవుని ధనతో జీవిస్తూ కుటుంబంలో సంతోషము, ఆనందము, సమాధానంతో నింపబడుతూ ఉంటుందండి. కనుక దేవుని కృప మనకు ఉంటే చాలు. మనం కనపడతా ఉంటాగా మనం ఒకసారి, నీ మాట చాలయ్యా, నీ చూపు చాలయ్యా, నీ తోడు చాలయ్యా, నీ నీడ చాలయ్యా, నీ మాట చాలయ్యా, నీ చూపు చాలయ్యా, నీ తోడు చాలయ్యా, నీ నీడ చాలయ్యా, నీ ఉంటే నాకు చాలు యేసయ్యా, నీ ఉంటే నాకు చాలు యేసయ్యా, నీ వెంటే నేను ఉంటానేసయ్యా. ఆమేన్, హల్లెలూయా. పాట మనకి అంత చక్కగా పాడతాం. దేవుడికి చాలు అనుకున్నటువంటి వారికి లోకసంబంధమైనటువంటి ఆశ లేదు. అవునా కదా? మీరేమనుకున్న మాట తెలియకొస్తా. క్రిస్మస్ పండుగ అప్పుడుందంటే చాలు. నేను చూడు, చెవులు చూసుకోవడం, బట్టలు చూసుకోవడం, ఐదు చూసుకోవడం, ఇది చూసుకోవడం. ఒక పక్క దేవుడు వాక్యాలు వినడానికి ఉంటాడు, మళ్ళీ అవి కావాల్సిందే. అవి లేవనుకో ఏదో లోటుపాటు. అక్కయ్య కూడా జప్తి చేశారు. మరి చీర ఖర్చేమో 500 అంట, జాకెట్ ఖర్చేమో 1500 అంటండి. మరి విడ్డోమం అయిపోయింది. ఏంటంటే వెరైటీ మోడల్, వెరైటీ డిజైన్. అవి ఉండొచ్చు, ఉండకూడదని నేను అనలేదు, కానీ మొదటి స్థానం దేవుడికి ఇచ్చేవారు మనము ఉండాలి. ఈ మాసం అంతా కూడా చక్కగా బెత్లెహేములో సందడి, పశువుల పాటల సందడి మనం పాడుకుంటూనే ఉంటాయి. కానీ మన ఇంటిలో ఆ సందడి ఉండాలంటే మన జీవితాలు మార్చబడాలి. మనలో ఉన్నటువంటి దేవుడికి కలిసినటువంటి ప్రతిదీ విడిచిపెట్టబడాలి. ప్రతి నిత్యంలో హృదయ శుద్ధి కలిగి దేవుడిని మన కోవలో ఆహ్వానించేటువంటి స్థితి కలిగి ఉండటమే నిజమైనటువంటి క్రిస్మస్. దేవుడికి మహిమ కలుగును గాక. ఆమేన్. కనుక కృప పొందిన వారిగా ఉంటే దేవుడు రక్షిస్తాడండి, దేవుడు కాపాడుతాడు. దేవుడు మనతో అనేకమైనటువంటి విషయాలు ముచ్చటిస్తాడు. ఒక్కొక్కసారి మీరు అనుకోవచ్చు, దేవుడు నాతో ఎలా మాట్లాడతాడు ఏంటని. పొద్దున లేసి పరిశుద్ధమైనటువంటి దేవుడి వాక్యాన్ని చదవండి. దేవుడు మనతో మాట్లాడా తప్పకుండా సూటిగా బహు స్పష్టంగా మనతో మాట్లాడతాడు. ఆ మాట, ఆ వినే మాట నువ్వు శుద్ధి కలిగిన హృదయంతో వెళ్తూ, శుద్ధి కలిగినటువంటి మనసుతో ఆ మాటలు నువ్వు చదువుకున్నప్పుడే ఆ మాట మనలో ప్రభావితం చేస్తూ ఉంటుంది. ఎందుకంటే దేవుని వాక్కు 2 అంచులు కలిగిన ఖడ్గము వంటిది. ఆయన వాక్కు అగ్ని వంటిదండి. ఆయన వాక్కు ఎలా ఉంటుందంటే ఎంత గొప్ప అద్భుతమైనటువంటి మాటలు. ఇప్పుడు మనం అనుకుంటూ ఉంటే అనేక మంది ప్రజలు లోక సంబంధమైనటువంటి పాపంలో ఉన్నవారిని విడుదల పొందడానికి దేవుడి వాక్కును వినటం వల్లే ఇప్పుడు శ్రద్ధగా ఈ వాక్యాన్ని విన్నటువంటి మీరు ఒకనొక సందర్భంలో దేవుని మాటను విని రక్షణ పొందారు కనుకనే
పొందిన వారు రక్షింపబడతారండి. కృప పొందిన వారు దేవుని యొక్క వాడలో చేర్చబడతారు. అనగా కృప పొందిన వారు పరలోకంలోనికి ఎత్తబడతారు. పరలోకంలో దేవుడితో పాటు అటు ధన్యత దేవుని యొక్క కృప పొందిన వారికి మాత్రమే దేవుడు దయచేస్తాడండి. చాలా మంది మనం చూస్తూ ఉంటే ప్రతిదీ నాకు తెలుసు, నాకు తెలియదంటే ఏమీ లేదంటారు కొంతమంది మేధావులు. సరే ఏం తెలుసు చూస్తే ఏమీ తెలియదు, చివరికి ఏమీ తెలియనటువంటి స్థితిలో కూడా ఉండి సమస్తం తెలిసినటువంటి ఆలోచనలో ఉంటారు. అలాంటి స్థితి మనం ఎప్పుడు కలిగి ఉండకూడదు. మనకు ఎంత తెలిసినా మనం ఎప్పుడు కూడా తగ్గింపు కలిగి ఉండాలి. తనను తను తగ్గించుకున్నవాడు ప్రభు దృష్టిలో హెచ్చింపబడ్డాడు, తనను తాను హెచ్చించుకున్నవాడు తగ్గించబడ్డాడు. అంతే, అందులో డౌట్ ఏం లేదు. కనుక దేవుని యొక్క శ్రేష్టమైనటువంటి వాడలో ఎవరు ఉంటారంటే మొదలుగా దేవుని కృప పొందిన వారు మాత్రమే ఉంటారు. రెండోదిగా మనం చూడగలిగితే నీతిమంతులు అయిన వారు దేవుని వాడలో ఉంటారండి. నీతిమంతులైన వారు ఆయన వాడలో ఉంటారు. ఆదికాండము 7వ అధ్యాయము 1వ వాక్యాన్ని చదువుకుందాం. యెహోవా ఈ తరము వారిలో నీవే నా ఎదుట నీతిమంతుడవై ఉండుట చూచితిని గనుక నీవును నీ ఇంటి వారిలో వారిలో ప్రవేశించుడి. చూడండి, మనం గమనించినట్లయితే ఈ తరము వారిలో నీవే నా ఎదుట నీతిమంతుడవై ఉండుట చూచితిని అంటే దేవుడు చూస్తాడు. చూడ మన వైపు చూస్తాడు. మన నీతిమంతులు భక్తిమంతులు మనం జోలు లేదనుకుంటా ఉంటాం. నీ భక్తి, నీ నీతి, నీ యొక్క సమస్తం కూడా దేవుడికి తెలుసు అండి, తిరిగి ఉంటాడు ఆయన. ఎందుకంటే తన ఇష్టమైన లోకం అంతటా సంచారం చేస్తూ ఉన్నది. కనుక మనం నీతిమంతులు అయినట్లయితే మనము రక్షింపబడతాం, మన కుటుంబం కూడా రక్షింపబడతాం. ఒక కుటుంబంలో రక్షింపబడినటువంటి ఒక బిడ్డ ఉందనుకోండి, ఆ బిడ్డ ప్రవర్తన మారిపోవాలి, ఆ బిడ్డ మాట మారిపోవాలి, ఆ బిడ్డ నడవడిక మారిపోవాలి, ఆ బిడ్డ దేవుడి మహిమాట వరకు జీవించగలిగితే అది కదా నిజమైనటువంటి నీతిమంతురాలు. వచ్చే రాత్రి మనం ఎప్పుడు ఆదివారం మొదలైతే చర్చికి మళ్ళీ ఇంటికి వచ్చి బయట పెట్టి ఇక ఎలా పడితే అలా అవకాశాలు ఉన్నందుకు రక్షణ పొందడం. రక్షణ అసలు మనం దేవుడు గొప్ప బాప్తిస్మం రక్షణ పొందినటువంటి మనలో చూస్తే అన్యులు లేకపోతే వేరే వేరే తెలిసిన వాళ్ళు చూడగానే ఏమనిపించాలంటే వీరి చేత ఒకసారి ప్రార్థన చేయించుకుంటే బాగుండు, లేకపోతే వీరికి మనకున్నటువంటి సమస్య తెలియపరిస్తే మన కొరకు ప్రార్థన చేస్తారేమో అనేటువంటి ఆశ ఆలోచన కలిగి ఉండాలి. కానీ మనం చూస్తే భయపడేటువంటి స్థితి మనం ఎప్పుడు కలిగి ఉండకూడదు. కొంతమంది చూద్దాం భయపడిపోతారు, మాట్లాడితే రాయేది అంటారా అక్కడ కొంతమంది అనేవారు లేకపోలేదు. కనుక నీతిమంతులు అయిన వారు దేవుడు రక్షిస్తాడండి. కనుక ఈ శ్రేష్టమైనటువంటి సమయంలో ప్రభు మనతో మాట్లాడుతున్నారు. దేవుని కృప పొందుకొని ఉన్నావా లేదా? దేవుని కృప కనుక మనం పొందుకోగలిగితే ఎంత ఆనందమో, ఎంత సంతోషమో, ఎంత గొప్ప దేవుని యొక్క ధన్యత మన మీద ఉన్నదో. కృప దేవుడు మన పట్ల కలిగి ఉన్నాడు. అదే మాదిరిగా నీతిమంతులుగా మనం జీవితామండి. దేవుడు ఇచ్చినటువంటి గొప్ప రక్షణ పొందినటువంటి మనము నీతిమంతులుగా లేకపోతే, యథార్థవంతులుగా లేకపోతే, దేవుడికి ఇష్టకరంగా లేకపోతే దేవుడు నమ్మకానికి అవమానమా కదా? అవమానమే. ఒకవేళ మనం నీతిమంతులుగా ఉన్నప్పుడు కోపం వచ్చిందా, చేయి ప్రార్థన గంట చేసే వాళ్ళు 2 గంటలు చేయండి, ఆ కోపం అంతా ప్రభు చల్లపరచును గాక. అదే ఒకవేళ వేరే వేరే ఆశలు, వేరే వేరే ఆలోచనలు, వేరే వేరే ఇబ్బందులు ఒకవేళ ఆలోచన కలిగి ఉన్నారా, ప్రభుత్వం ఆయన్ని దేవా నగరపడే ఆశలు, ఈ నగరపడే ఇబ్బందులు, ఇవి నగరపడే సమస్యలు ఇవయ్యా, ఈ చిత్తమైతే వాటి నుంచి నాకు విడుదల దయచేసి. ఎందుకంటే తప్పకుండా దేవుడు విడుదల దయచేస్తాడు, దయచేయడా తప్పకుండా దయచేస్తాడు. ఎందుకంటే మీ స్థితి నువ్వు ఎదుగు ఉన్నావు కనుక వాటి నుంచి తప్పకుండా దేవుడు విడుదల దయచేస్తాడండి. నీతిమంతులుగా మనం జీవించడం కొంచెం ఇబ్బంది. నీతిమంతులుగా జీవిస్తున్నాం అని చెప్పుకునే వారు చాలా మంది ఉంటారు, కానీ నీతిమంతులుగా జీవించేవారు సమస్త విషయాలు కూడా వారు దైవ చిత్తాన్ని గుర్తెరిగి ఈ లోకంలో జీవిస్తూ ఉంటారు. ఒక మాట, ఒక ఆలోచన, ఒక తలపు కూడా వారి దరిదాపులో కూడా రాకూడదండి. అప్పుడు దేవుడు వారి మీద దృష్టి ఉంచి వారి నీతిని బట్టి, వారి యథార్థతను బట్టి వారి కుటుంబాన్ని దేవుడు రక్షిస్తాడు. వారికి కలిగిన సమస్తాన్ని కూడా దేవుడు తన సన్నిధిని నడిపించుకుంటూ తన శ్రేష్టమైనటువంటి బాబుతో వారందరినీ
ఆశీర్వదించి దీవించును గాక. ఆమేన్. కనుక మనం నీతిమంతులుగా ఉండేవారుగా, నీతిమంతులుగా అంటే ఆలోచన కలిగి ఉండేవారుగా మనం ఉండాలి. నడిపించునావా నడి సంద్రమున దేవా, నవ జీవన మార్గము నా జన్మ తరింప, నడిపించుతావా. మన నామ నడిపించేది దేవుడే. మన జన్మ తరయింప, మన జన్మ ఈ బ్రతుకు మళ్ళా పోతే వచ్చిందో అని చెప్పగలవా? చెప్పలేము. ఈ బ్రతుకు దేవుడు ఇచ్చున్నాడు కనుక దేవుడి తరపు ఉద్దేశం ప్రకారం ఆలోచన ప్రకారం మనం జీవించగలిగితే అదే నిజమైనటువంటి నీతికరమైనటువంటి జీవితాలు జీవించినట్లు. నా జీవిత తీరమున నా విజయ బాలమున నలిగిన హృదయము నడిపించుము లోతునకు, నా ఆత్మ విరబూయ నా దీక్ష ఫలింప, నా నావలు కాలియు నా సేవ చేకొనుము, నడిపించునావా. ఆమేన్. హల్లెలూయా. మన నావ మన ఓడ సురక్షితంగా ఉండాలంటే దేవుడే మనల్ని నడిపించేది కనుక దేవుడి చిత్త ప్రకారం మనం జీవించగలిగితే అదే నిజమైనటువంటి రక్షణ, అదే నిజమైనటువంటి ఆనందం, అదే నిజమైనటువంటి సంతోషం అండి. మనందరం కూడా పరిశుద్ధమైనటువంటి దేవుని మందిరంలో ఉంటూ ఉన్నాం. ఈ మందిరంలో ఉన్నప్పుడు ఎలా శ్రద్ధగా ఉంటామో, ఎలా భయభక్తులు కలిగి ఉంటామో, ఎలాంటి విధేయత కలిగి ఉంటామో, ఎలాగ దేవుడికి ఒక మాదిరిమైనటువంటి ఆలోచన విధానం మనం కలిగి ఉంటామో, అదే రీతిగా మనం ఇంటిలో ఉన్నా కానీ అలాగే ఉండాలి. ఏదైనా ప్రాంతంలో ఉన్నా కానీ అక్కడే అలాగే ఉండాలి. నువ్వు ఏ ప్లేస్ లో ఉన్నా కానీ నువ్వు ఎప్పుడు కూడా ఒకే మాదిరిగా జీవించగలిగితే అదే నీతిమంతుని యొక్క లక్షణం. దేవుడికి మహిమ కలుగును గాక. కొంతమంది మందిరంలో సేపు పరిశుద్ధాత్మ బిడలుగా ఉంటారు, దేవదూతలుగానే ఉంటారు. ఆ మందిరాన్ని విడిచి వేరే దూరం నష్టపేట వినకుండా అంటే అక్కడ వెళ్ళిపోయారు అనుకోండి, లోకములు కలిసిపోయి అన్ని చూస్తూ ఉంటారు, అన్ని చేస్తూ ఉంటారు, అన్ని చదువుతూ ఉంటారు. వాళ్ళు ఏమనుకుంటారంటే ఎంత చూసి ఎవరు చెప్పలేదు మనల్ని అనుకుంటారు. కానీ ఎవరు చూస్తున్నారు? దేవుడు మనల్ని చూస్తున్నారు. వాక్యం చెప్పేది ఏదైనా వింటున్నారు మీరైనా కానీ మనం ఏ ప్లేస్ లో ఉన్నా, ఏ ప్రాంతంలో ఉన్నా, ఏ పట్టణంలో ఉన్నా, ఏ గ్రామంలో ఉన్నా ఒకే మాదిరి జీవితాన్ని జీవిస్తారు. వారు తప్పకుండా నీతిమంతులుగా తీర్చబడిన వారిగా ఉంటారండి. దేవుడికి మహిమ కలుగును గాక. ఆమేన్. కనుక మనం నీతిమంతులుగా ఉండాలి కదా? ఉండాలి. ప్రతి నిత్యం అన్నీ ఉంటాయి. కుటుంబ బాధలు ఉంటాయి, ఆర్థిక ఇబ్బందులు ఉంటాయి, అపవాదుల యొక్క వృత్తులు, అపవాదుల యొక్క తలంపులు, ఉద్దేశాలు మన మీద ప్రభావితం చేస్తున్నప్పటికీ మనం పడిపోవద్దండి. ఉదాహరణకి మనం పరిశుద్ధమైన జీవితాన్ని జీవిస్తున్నప్పటికీ మనం ఏదో పెళ్లికి వెళ్ళాం, ఆకివీడు వెళ్ళామనుకోండి, ఆకివీడులో డ్యాన్స్ చేస్తున్నారు. ఏం చేస్తున్నారు? డ్యాన్స్ చేస్తున్నారు. ఈ మధ్యకాలం ఫ్యాషన్ ఏంటంటే పొద్దున పూట పెళ్లి, సాయంత్రం డీజే. ఆ డీజే మరో డీజే గుండె పడిపోయే డీజే. ఆర్టికల్ ఏమంటే అడ్డించండి అంబులెన్స్ లో పాడినాయి కుదిరితే అడ్డించండి బయటికి వెళ్ళిపోవట్లేదండి. అలాగే నా ప్రియంగా ఉన్నాయి జరుగుతుంది. తప్పకుండా అపవాదానికి అవసరమైతే వాడే సిద్ధపాటు చేస్తాడు. మీకు అది ఉన్నప్పుడు పడతారా అని. అసలు ఆ దరిద్రప్పుడు మనం వెళ్ళడానికి వీలు లేదు. ఆ గెలిచినప్పుడు చెప్పాల్సిందని మేము ప్రార్థన అనుకున్నాం. మేము దేవుడి వెళ్ళడం చెప్పగలిగితే ఎంత ధన్యత. అవునా కదా? మేము దేవుడి వెళ్ళామని చెప్పుకోగలిగితే అతి నిజమైనటువంటి జీవితం అండి. కొంతమంది మనం చూస్తూ ఉంటే తన ప్రాంతంలో ఆయన వెళ్ళారనుకోండి, మీరు ఎవరో చెప్పడానికి భయపడతారు. క్రైస్తవులు దేవుడి బిడ్డలండి, దేవుడి బిడ్డల ద్వారా రక్షపడినటువంటి వాళ్ళు మేము పాలన చెప్పే వాళ్ళు కూడా అవమానపడే వాళ్ళు కూడా ఉన్నారు. అలాంటి స్థితి ఎప్పుడు దేవుడి బిడ్డలు కలిగి ఉండకూడదు. మనం ఏ ప్రాంతంలో, ఏ పట్టణంలో, ఏ ప్లేస్ లో ఉన్నా ఒకే ఆలోచన, ఒకే విధానం, ఒకే తలంపు ఏంటంటే దేవుని ఇష్ట ప్రకారం జీవించాలి. కదే మన ఆలోచన. ఉన్నాం కదా? మన కొరకు దేవుడు అంత గొప్ప బలియాగం, అంత గొప్ప ప్రేమ, అంత గొప్ప రక్షణ భాగ్యాన్ని మనకి ఇస్తే దేవుడు ఆ
ఆ రక్షణ పౌరాణాన్ని పొందుకున్నటువంటి మనం అనేక మందికి దాని యొక్క అర్థాన్ని తెలియపరచాల్సినటువంటి పని కదా. ఆ దేవుడు కల్పన చేసిన ప్రతి విధమైనటువంటి వాటిని ఇరుగు పొరుగు వారికి బంధువులకు తెలియపరచాల్సినటువంటి ఆలోచన మనం కలిగి ఉండకుండా వారితో పాటు కలిసిపోయి అనుకోండి, అప్పుడు మనందరం మనం పాప కుర్చీలో పడిపోయినట్లే. అలాగే నా ప్రియ దేవుడు ఒకసారి ఆలోచన చేసుకొని ఈ చివరి దినాల్లో ఏదైనా దేవుని వాడాలంటే, దేవుని యొక్క బిడ్డగా నీవు ఉండాలంటే మొదటిగా దేవుని యొక్క కృప పొందుకునేటువంటి ఆలోచన కలిగి ఉండాలి. రెండవదిగా నీతిమంతులుగా జీవించగలిగితే ఎంత ధన్యతో ఎంత ఆశీర్వాదం. మూడవది మనం చూడగలిగితే విశ్వాసం వారు దేవుని వాళ్ళలో ఉంటారు. ఇదే ఆదికాండం 16వ అధ్యాయము 31వ వచనం చదువుకుందాం. ఆదికాండం 7వ అధ్యాయం 11వ వచనం చదువుకుందాం. 13. ఆ దినమందు నోవాహు కుమారులు షేమును, హామోను, యాఫెతు, నోవాహు భార్యయు వారితో కూడా అతని ముగ్గురు కోడళ్ళు ఆ వాడలోకి ప్రవేశించారు. ఎందుకు ప్రవేశించారు? వాడల కంటే దేవుని మీద వారికి అంత నమ్మకము, అంత విశ్వాసం కలిగి ఉన్నారు కనుకనే. అవునా కదా? అవును. కనుక నా ప్రియ దేవుని బిడ్డలారా, మనం కూడా దేవుని యందు విశ్వాసం కనపరిచేవారుగా, అంటే కొంతమంది యొక్క భక్తి జీవితం ఎలా ఉందంటే ఎంత విశ్వాసం అనుకుంటారు, కానీ విశ్వాసంలో ఏదో ఒక లోపం, విశ్వాసంలో ఏదో ఒక ఇబ్బంది, విశ్వాసంలో ఏదో ఒక వెనకంజ అనేది లేకపోకుండా ఉంటుందండి. మనకి ఎన్ని ఉన్నా లేకపోయినా, ఎలాంటి స్థితిలో ఉన్నా, ఏ పరిస్థితిలో ఉన్నా, ఇది అనుకున్న పరిస్థితిలో ఉన్నా కానీ దేవుని బిడ్డలో తప్పకుండా విశ్వాసాన్ని కోల్పోకూడదు. విశ్వాసాన్ని కోల్పోయావా ఈ పరిశుద్ధమైనటువంటి జీవితంలో పతన వ్యవస్థలో పడిపోతారు. కనుక ఎవరైతే దేవుని పూర్తి విశ్వాసం కనపరుస్తారో విశ్వాసం ద్వారా నమ్మకం ఏర్పడింది. నమ్మకం ద్వారా నీతిమంతులుగా జీవిస్తారు. నీతిమంతులుగా జీవించడం ద్వారా వారి పరిశుద్ధమైనటువంటి ప్రవర్తన, మాట, తలంపులు, ఉద్దేశాలు సమస్తము దేవుడు మార్చివేస్తాడు. అదే మనం విశ్వాసంలో వెనకంజ వేసామనుకోండి, పరిశుద్ధమైనటువంటి దేవుని మందిరాన్ని కూడా రాలేకుండా అపవాదుడు అట్టి బుచ్చులో పడవేయకుండా మానడు. కనుక నా ప్రియ దేవుని బిడ్డలారా, మనం నోవాహు వలె ఈ శ్రేష్టమైనటువంటి సమయంలో ప్రభు మీతో నాకు మీకు తెలియపరుస్తున్నటువంటి, మనందరికీ తెలియపరుస్తున్నటువంటి శ్రేష్టమైనటువంటి మాటలు ఏమై ఉన్నాయంటే, దేవుడు ఇచ్చినటువంటి రక్షణ వాళ్ళలో మనం నిలిచి ఉండుట అదే శ్రేయస్కరము, అదే దీవెన, అదే ఆశీర్వాదం అండి. ఈ వారి నుంచి అనగా దేవుని చిత్తము నుంచి, ఆలోచన నుంచి, తలపు నుంచి మనం వెనుకంజ వేసామన్నా, వేరే వేరే ఆలోచనలు పొందుకున్నామన్నా దేవుని కృపను పొందుకోలేము, నీతిమంతులుగా ఎన్నిక చేయలేము, విశ్వాసముగా దేవుని ఇష్ట ప్రకారంగా జీవించలేము. ఎప్పుడైతే నోవాహు వలె దేవుని మాట ప్రకారం మనం జీవిస్తామో దేవుని కృపను మనం పొందుకుంటాం, నీతిమంతులుగా తీర్చబడతాం. ప్రతి విషయంలో కూడా విశ్వాసములో నమ్మకంగా స్థిరముగా దేవుడు ఏర్పాటు చేస్తాడండి. దేవునికి మహిమ కలుగును గాక. ఆమేన్. ఇప్పుడు మనం దేవుడు మనలో ఉండాలి. కనుక దేవుని యొక్క శ్రేష్టమైనటువంటి కృప మనం పొందుకుందామా లేదంటే ఒకసారి పరిశీలించుకుందాం. అదే మాదిరిగా నీతిమంతులుగా జీవితామండి. నీతిమంతులుగా జీవించబట్టి దానియేలుకి దేవుడు ఘనతను దయచేశాడు. నీతిమంతులుగా జీవించబట్టి గొర్రెల కాపరిగా ఉన్న దావీదుని చక్రవర్తిగా దేవుడు ఉంచాడు. నీతిమంతులుగా జీవించబట్టి యోసేపుకు ప్రధానమంత్రి స్థానం దేవుడు దయచేశాడు. నీతిమంతులుగా జీవించిన ప్రతి బిడ్డను దేవుడు విడిచిపెట్టాడా? విడిచిపెట్టలా. కొన్ని సందర్భాల్లో ఇబ్బందుల, సమస్యలు, నిట్టూర్పులు ఎదురైనప్పటికీ దేవుడే ఆత్మీయ బలాన్ని దయచేశాడు. దేవుడే ప్రతి విషయంలో శోధనని జయించేటువంటి అతి తలంపు, అతి శక్తిని దేవుడు తప్పకుండా దయచేస్తాడంట. మన కనుక శోధన మనకు భరించలేకపోతున్న శోధన ఎక్కువ ఏం చేయాలి అర్థం కావట్లేదు అనుకుంటాం. నీవు ఎంతవరకు అయితే శోధన చేస్తావో అంతవరకే దేవుడు శోధన ఇస్తాడంటే, అంతకు మించి ఉండదు. ఆయన మంది మనం చూస్తూ ఉంటే కొన్ని సందర్భాల్లో అయ్యో ఏంటి పరిస్థితి, మేము ఏదో చేసుకోవాలి, ఉన్న పాటు మొత్తం పోయిందంటారు.
ఏదో అయిపోయిందంటారు, ఏదో చదువుతుందంటారు, అనేకమైనటువంటి మాటలు తెలియపరుస్తూ ఉంటారు. కానీ వారు విశ్వాసములను వెలుగని చేసి వారుగా ఉండి ఉండొచ్చాము. కనుక నా ప్రియ దేవుని పిల్లలారా, నీ కొరకు ఒక వాదన చేసుకోమని దేవుడు తెలియపరచాడండి. ఆ వాదన చేసుకున్నారో లేదో ఒకసారి ఆలోచన కలిగి ఉన్నా. అయితే ఎందుకు వాడంటే ఒక్కరితో తప్పించుకోవడదు, పాతాళము యొక్క సైన్యంలో పడవేయాలని అపవాది గారు వారిని లెక్క తెచ్చుకోవాలని నిత్యం ఆలోచన, తలపు, ఉద్దేశం కలిగి ఉన్నాడు. ఎలా కలిగి ఉన్నాడంటే సమయాన్ని దొంగిలించాలని, నీ యొక్క ప్రార్థన జీవితాన్ని పాడు చేయాలని, నీ యొక్క పరిశుద్ధమైనటువంటి జీవితాన్ని పతనం చేయాలని గర్జించు సింహం వలె ఎదురు చూస్తూ ఉన్నాడండి. వారిని మనం జయించాలంటే నజరేయుడైన యేసు క్రీస్తు ప్రభువు వారి శ్రేష్టమైనటువంటి వారు అనగా ఆయన మనసులో మనము ఉండాలి. ఆయన మనసులో మనం ఉండాలంటే మన మనసు, మన హృదయం, మన ఆలోచన, తలంపు దేవునికి ఇష్టకరంగా జీవించే వారిగా ఉండగలిగితే మరి తప్పకుండా దేవుని కృపను పొందుకుంటారు, దేవునికి ఇష్ట ప్రకారం జీవిస్తారు. అయితే వారిలో ఎవరు ఉంటారంటే కృప పొందిన వారు వాళ్ళలో ఉంటారు, నీతిమంతులైన వారు దేవుని యొక్క బిడ్డలు దేవుని యొక్క వాళ్ళలో ఉంటారు, విశ్వాసం ఉంచిన వారు దేవుని వారిలో ఉంటారు. అయితే ఎవరు వాళ్ళలో ఉండరు అలా చూస్తే చెడుతనం చేయవారు వాళ్ళలో ఉంటారు. ఆదికాండం 6:5 అదే మొత్తం చెడుకార్యం చేసుకుని వెళ్ళిపోయారు కనుక వారికి వాళ్ళకి ప్రవేశము లేదు, దేవుని రాజ్యంలోకి ప్రవేశం వారికి లేదు. రెండవదిగా ఆత్మ విషయంలో దిగులు లేని వారు. కొంతమంది ఆత్మ విషయంలో దిగులు ఉండదు. శరీరానికి ఏం కావాలి పెట్టగా కట్టి చక్కగా తినును, తాగును, సుఖించుకున్న నా ప్రాణమా అని తెలియపరుచుకునే వారు ఆత్మ విషయంలో తగ్గింపు, ఆత్మ విషయంలో దిగులు లేని వారిగా ఉంటారండి. మన శరీరానికి బలము, మన శరీరానికి శక్తి అలాగే అవసరము. ఆత్మ కూడా బలం కావాలి. ఆత్మకి బలం కావాలంటే పరిశుద్ధాత్మ శక్తిని పొందుకుంటూ, దేవుని వాక్యాన్ని ధ్యానిస్తూ, దేవుని వాక్యాన్ని వింటూ, ప్రార్థన చేసుకుంటూ, దేవుని స్తుతిస్తూ, మహిమపరుస్తూ, ఘనపరుస్తూ ఎవరైతే ఉంటారో వారికి పరిశుద్ధాత్మ శక్తిని ప్రభువు దయచేయను కాక. ఆమె మూడవదిగా పాపపు మార్గంలో ఉన్నవారు దేవుని వారిలోకి ప్రవేశించలేదు. మాట ఆదికాండం 6:12 ఉంది. ఆత్మ విషయంలో దిగులు వారు లోక 17:27 ఉంది. కనుక పాపపు మార్గంలో ఉన్నవారు, లోక సంబంధమైన వ్యసనాల ఆలోచనలు ఉన్నవారు దేవుని యొక్క శ్రేష్టమైనటువంటి వాళ్ళకి ఆనాడు ప్రవేశించారా? సమస్తంగా నాశనం అయిపోయారండి. మనం అందరం కూడా ఇప్పుడు నోవాహు తరం నుంచి జీవిస్తున్నటువంటి వాళ్ళమే. ఆ సందర్భం అబ్రహాం గారి యొక్క సంతానం కూడా ఆ యొక్క సమయంలో మొత్తం ఆ యొక్క ప్రవాహంలో కలిసిపోయింది. మొత్తం ఎవరు కాదు వేరు చనిపోయారు. అది ఇప్పుడు మనం ఉన్నటువంటి శ్రేష్టమైనటువంటి గొప్ప మంచి తలంపు దేవుడు మనకి దయచేసి ఉన్నాడండి. కనుక దేవుడి యొక్క గొప్ప రక్షణ వాళ్ళలో మనం ఉండాలా వద్దా? ఉండాలి. కనుక నిత్యము దేవుని యొక్క సన్నిధికి వస్తూ ప్రార్థిస్తూ మన జీవితాన్ని, మన యొక్క ఆత్మీయతని ఎదుగుదల చేసుకుంటూ దేవుని కృప కొరకు, కాపుదల కొరకు, దేవుని రక్షణ భాగ్యాన్ని పొంది ఉన్నటువంటి మనము అనేక మందిని దేవుని యొక్క వాడలోకి నడిపించాలి వద్దా? నడిపించాలి. ఒక కుటుంబంలో అక్క చెల్లెలు ఉన్నారంట. అక్క పాడపడితే చెల్లెలు నచ్చదు, చెల్లి పాడపడితే అక్కకి నచ్చదు. అందుకని ఇద్దరు ప్రార్థన చేసినప్పుడు నేను మాట్లేదు అంటాను పెద్దంతా. చిన్నకేమో నేను పోయి ఈరోజు చర్చికి పోయి ఆటలు పడాలి ప్రార్థన చేయాలనుకుంటాంట. ఈ చిన్న కొంచెం పెద్దకు పోయి జరుగుతూ ఉంది. అట్లా వ్యర్థమైనటువంటి ఆలోచనలు ఉండేవాళ్ళకి మనము ఉండకూడదు. సమయం సద్వినియోగపరుచుకునే వాళ్ళగా ఉండాలంటే ఎంత వీలైతే అంత ప్రదర్శనకి వచ్చి కొన్ని సందర్భాల్లో మనకి అవకాశం లేకపోతే పక్కన వాళ్ళకి అవకాశం ఏంటో అదే ధన్యత. అవునా కదా? మనం ఎంతైతే ఆలోచన కలిగి ఉంటామో నీకు అవకాశం కావాలంటే దేవుడు తప్పకుండా మనకు అవకాశాన్ని ఇస్తాడు. కనుక నా ప్రియ దేవుడు పిల్లలారా, మన కొరకు నీ కొరకు వాడనం చేసుకోమని వాక్యం తెలియపరుస్తుంది. దేవుని యొక్క శ్రేష్టమైనటువంటి వాడనం మనం చేసుకొని అందులో మనం జీవించుట, మన కుటుంబం రక్షింపబడితే మనం రక్షింపబడతా, సమస్తాన్ని దేవుడు పరలోకానికి తీసుకెళ్ళాలనేటువంటి ఆలోచన కలిగి ఉన్నాడు. కనుక అటు కృప కాపుల దేవుడు మనందరికీ దయచేయను కాక. ఆమె ఈ శ్రేష్టమైనటువంటి మాటలు దేవుడు మన వినికిడిలో ఆశీర్వదించి దీవించును కాక. ఆమె ప్రార్థన చేసుకుందాం. దయచేసి అందరూ ప్రార్థన ఏకీభవించండి, ప్రార్థన చేసుకుందాం. సకల ఆశీర్వాదములకు కారణభూతుడా మా దేవ, మా తండ్రి, మీ ఘనమైన, ఉన్నతమైన, తెలియమైన, శ్రేష్టమైన నామాన్ని బట్టి మీకే వందనాలు, స్తుతులు, స్తోత్రాలు
అవసరం ఉందని వాక్యాన్ని బట్టి మేము తెలియజేస్తూ ఉన్నాం. కానీ నోవాహు మాత్రమే మీ కృప పొందుకున్నాడు, నీతిమంతుడుగా ఉన్నాడు, యథార్థవంతుడుగా ఉన్నాడు. కనుకనే నోవాహుని, తన భార్యని, తన ముగ్గురు బిడ్డల్ని, తన కోడల్ని ఆయా జాతుల ప్రకారం ఉండేసి జంతువుని తండ్రి మీరు వాళ్ళలోకి నడిపించారు ప్రభా. దేవా, నీ మాటలు వినబడి నీ బిడ్డలు నీ వాళ్ళలో ఉండగా అదే ధన్యత. నీ ఆత్మ ప్రకారం, ఆలోచన ప్రకారం, నీ చిత్త ప్రకారం జీవించుట అదే విధమైనటువంటి గొప్ప భాగ్యమని ఎంచుకొని సమస్త విషయాలను ఆయన తండ్రి వ్యర్థమైనటువంటి వాటిని విడిచిపెట్టి నీ నామ మహిమాత్మకు జీవించినట్లు అట్టి కృప నీ బిడ్డలందరికీ మీరు దయచేయదు కాక. సమస్త విషయాలను ఆయన తండ్రి ఇరుగు వారిని, పొరుగు వారిని, వారిని చూసి పరిశుద్ధత లేని వారుగా, అపవిత్రమైనటువంటి వారుగా కాకుండా ప్రతి నిత్యము నీ వాక్యాన్ని విని, వాక్యాన్ని ధ్యానించి, ప్రార్థన జీవితాన్ని కలిగి ఉండి నీతిమంతులుగా జీవించకు అట్టి కృప నీ బిడ్డలందరికీ మీరు దయచేయదు కాక. సమస్త విషయాల్లో మీరు తోడుకున్నాడు తండ్రి. అపవాదిగా నేను తండ్రి పొంచి ఉన్నాడు, అనేకమైనటువంటి విషయాలు హేళన చేయాలని, దిగజార్చాలని, అప్పు ఉత్పత్తి చేయాలనేటువంటి ఆలోచన అపవాదిగా కలిగి ఉంటుండగా నీ బిడ్డలందరూ పూర్తి విశ్వాసం నీ మీద కనపరిచి తద్వారా ఆశీర్వదింపబడుటకు, దీవింపబడుటకు అట్టి ధన్యత నీ బిడ్డలకు మేము దయచేయదు కాక. సమస్త విషయాలు మీరే తోడుగా ఉండి మీ శ్రేష్టమైనటువంటి వాడ అనగా మీ యొక్క మనసులో మేము ఉండేటువంటి కృప, అట్టి ఘనత మా అందరికీ మీరు దయచేయమని నా సరైన యేసు నామమున ప్రార్థించడి వేడుకొనుచున్నాము మా తండ్రి. మన ప్రభు అయిన యేసు క్రీస్తు వారి ప్రభు వారి కృప మీ అందరికీ తోడై ఉండును గాక.